ఐదోది మళ్ళీ క్వశ్చన్ చదువుదాం. ఈ పాటికి మీకు ఐడియా వచ్చి ఉండాలి సార్. క్వశ్చన్ చదువుదాం. ఇది కూడా ఒక చక్రవడ్డీ లెక్క. ఒక సర్టన్ సమ్ అనేది ఎంత ఇచ్చాడు సార్? 3,45,600 రూపాయలు అనేది 4,39,400 అయింది. 3,45,600 కాస్త 4,39,400 అయింది. ఎన్ని సంవత్సరాలకైంది? 3 సంవత్సరాలకైంది. ఓకే, 3 సంవత్సరాలకైంది. టైం పీరియడ్ గనక ప్రతి సంవత్సరాన్ని నేను విడగొడితే ఇది 1 ఇయర్, ఇది కూడా 1 ఇయర్, ఇది కూడా 1 ఇయర్. టైం పీరియడ్ సేమ్ ఉంటే స్కేలింగ్ ఫ్యాక్టర్ సేమ్ అవుతుంది. టైం పీరియడ్ సేమ్ ఉంటే స్కేలింగ్ ఫ్యాక్టర్ సేమ్ అవుతుంది. అంటే ఇక్కడ P, ఇక్కడ P, ఇక్కడ P, P క్యూబ్ వచ్చింది. అంటే దీన్ని సింప్లిఫై చేసి అండర్ రూట్ వేస్తే చాలు, క్యూబ్ రూట్ వేస్తే చాలు. అంటే 3,45,600, 4,39,400. సింప్లిఫై చేద్దాం. ఫస్ట్ 2 zeros పోయింది. 3 1s are 3, 1 1 5 2, 3 1s are 3, 3 4s are 12. ఇది 4 + 3 7, 7 + 9 16. ఇది 2 తోటి 3 తోటి వెళ్ళట్లేదు, జాగ్రత్తగా చూసుకుంటూ చేయండి సార్. సో 2 తోటి చేద్దాం. 2 తోటి చేస్తే 2 17s are 2 17s are 2 28s are 2 21s are 2 9s are 2 9s. ఎస్, దీనికి ఇప్పుడు క్యూబ్ రూట్ చేస్తే క్యూబ్ రూట్ ఆఫ్ 1728 ఈజ్ టు క్యూబ్ రూట్ ఆఫ్ 2197. ఇదేమో 12, ఇదేమో 13. 13 క్యూబ్ ఈజ్ 2197, 12 క్యూబ్ ఈజ్ 1728. 12 కాస్త 13 అయింది, 1 పెరిగింది 12 మీద. 1/12 వాల్యూ ఎంత? 8.33%. 8.33%. ఆన్సర్ ఎంత? 8/1/3. 8/1/3. అందరికీ స్కేలింగ్ ఫ్యాక్టర్ ఇంపార్టెన్స్ ప్రతి ఒక్కరికి అర్థమైంది అనుకుంటా. 3,45,600 ఉన్నది 4,39,400 అయింది. 3 సంవత్సరాలకైంది. 1 ఇయర్ 1 ఇయర్ 1 ఇయర్గా చేస్తే ప్రతి సంవత్సరము టైం పీరియడ్ సేమ్ ఉంది కాబట్టి స్కేలింగ్ ఫ్యాక్టర్ కూడా సేమ్ ఉంది. అందుకే ఆ వాల్యూలను నేను సింప్లిఫై చేసి రైట్ మినిమం వాల్యూలుగా చేసి క్యూబ్ రూట్ అప్లై చేశాను. సార్ ఎందుకు సార్ క్యూబ్ రూట్ అప్లై చేశారు? దాంట్లో మనకు టైం పీరియడ్ 3 times సేమ్ అయింది కాబట్టి, టైం పీరియడ్ 3 times సేమ్ అయింది కాబట్టి. మళ్ళీ ఇంకో క్వశ్చన్ చూద్దాం. మళ్ళీ ఇంకోటి క్వశ్చన్ చదవండి సార్. ఇది కూడా ఒక చక్రవడ్డీ మీదనే, ఇది ఒక కాంపౌండ్ ఇంట్రెస్ట్ మీద. ప్రాబ్లం ఏంటో ఒకసారి ప్రాబ్లంని చదవండి ఒకసారి. ఎట్ వాట్ రేట్ విల్ 48,000, 48,000 అట సార్. 48,000 ఇంట్రెస్ట్ ఎంత సార్? 7,566. 7,566 అంటే ఇది ఫైనల్ అమౌంట్ ఎంత అవుతుంది? 48,000 + 7566 అంటే ఈ వాల్యూ ఎంత? ఇది 66, ఇది 5, ఇది 55. అంటే ఇది 55,566. ఏమైంది? 9 నెలల్లో అయింది. మొత్తము టైం పీరియడ్ ఎంత? 9 నెలలు. కాంపౌండెడ్ క్వార్టర్లీ, త్రైమాసికము అంటే 3 నెలలు. 3 నెలలు. ఐ హోప్ మీకు స్కేలింగ్ ఫ్యాక్టర్ కరెక్ట్గా అర్థమైంది అనుకుంటా. ఇది 3 నెలల గ్యాప్, ఇది 3 నెలల గ్యాప్, ఇది 3 నెలల గ్యాప్. 3 నెలల గ్యాప్ అంటే దీని స్కేలింగ్ ఫ్యాక్టర్, దీని స్కేలింగ్ ఫ్యాక్టర్, దీని స్కేలింగ్ ఫ్యాక్టర్. నాకు ఎన్ని వచ్చాయి సార్? 1 2 3. టైం పీరియడ్ సేమ్ కాబట్టి
స్కేలింగ్ ఫ్యాక్టర్ సేమ్ అంటే p క్యూబ్. దాన్ని సింప్లిఫై చేసి క్యూబ్త్ రూట్ అయ్యాలి. ఎందుకు క్యూబ్త్ రూట్ అయ్యాలి? 3 ఉన్నాయి కాబట్టి. ఒకటేమో 48,000, ఇంకోటేమో 55,566. నేను 6 తోటి గనక డివైడ్ చేస్తే 8,000. ఎందుకు సార్ 6 తోటి డైరెక్ట్ ఐడియా వచ్చింది? క్యూబ్ కదా కన్నా, 20 క్యూబ్ అంటే 8,000. 6 9s are 54, 15, 6 2s are 12, 9 2 6 1. ఇదేమో 20 క్యూబ్, ఇదేమో 21 క్యూబ్. 20 క్యూబ్త్ రూట్ గనక వేస్తే, ఇది క్యూబ్త్ రూట్ గనక వేస్తే 20:21, 1/20. ఆన్సర్ ఎంత? 5%. ఆన్సర్ ఎంత? 5%. 5% దేనికి సార్? 5% దేనికి? 3 నెలలకి. 5% 3 నెలలకు. క్వశ్చన్ ఏమడిగాడు? పర్ యానం, సంవత్సరానికి. అర్థమైంది కదా సార్? 5% ఉంటే దయచేసి దాన్ని క్లిక్ చేయకండి. 5% 3 months. 12% ఏమవుతుంది? 5 4s are 20. I hope the idea it is crystal clear to you. 5% 3 నెలలకు, 12 నెలలకు ఏమవుతుంది? 20%. Concept is clear. 6th question. I hope the idea it is very much clear.